జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని రైతు వేదికలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల సభను నిర్వహించారు. రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభమైన ఈ సభలో అధికారులు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందుతున్నాయి. అది అందుతున్నాయి అన్నది తెలియజేయడానికే ప్రోగ్రాం ఇది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో వివిధ శాఖల నుంచి వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు జరిగిన స్కీమ్స్ ప్రోగ్రామ్స్ అన్ని తెలియజేయడానికి డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సీరియల్ గా మీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ ఆఫీసర్ అంశాల మీద మండలంలో జరిగిన పనులకు సంబంధించిన రిపోర్ట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మన దేవరుప్పల రైతాంగానికి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ రన్ అయ్యాయి. దీంట్లో భాగంగా